ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకి ముందుగా నా యొక్క సాధువాదాలు. దయచేసి అందరూ వీడియోని పూర్తిగా వీక్షించి సమాచారాన్ని తెలుసుకొని మీకు నచ్చితే కామెంట్ పెట్టండి, మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అని మీకు వినయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ రోజున మనం దేవాలయాలలో మనకి గోత్రనామాలతో అర్చన చేసి మనకి భగవంతుడి యొక్క ప్రసాదాన్ని ఇచ్చేటటువంటి పూజారులకి దక్షిణ ఎందుకు ఇవ్వాలి? అసలు ముందుగా దక్షిణ అంటే ఏంటో తెలుసుకుందాం. దక్షత కలిగినటువంటి వాళ్ళకి సమర్పించుకునేది దక్షిణ. మనం దేవాలయాల్లో ప్రదక్షిణ అనేది మనం చేస్తూ ఉంటాం. ఈ ప్రదక్షిణ అనేది మనకుగా భగవంతునిది ధ్యానం చేసుకుంటూ ఆ భగవంతుడి యొక్క దేవాలయం, ముఖ్యంగా గర్భాలయం చుట్టూ తిరుగుతూ ఆయన వైపుకి మన మనస్సుని మళ్లించటం, ఆయన పాదపద్మాల వద్ద మన మనస్సుని కేంద్రీకరించటం చేసే పని ఏదైతే ఉందో అది ప్రదక్షిణ. ఈ ప్రదక్షిణం కూడా ఇవాళ రేపు చూస్తుంటే దేవాలయాల్లో ఎవడో మన వెనక నుంచి తరువుకున్నట్టుగా పరిగెత్తుతున్నాం. అలా చేయకూడదు. ఒక గర్భిణీ స్త్రీ, నిండు గర్భిణీ స్త్రీ తన గర్భంలో ఉన్న శిశువుకి ఇబ్బంది కలగకుండా ఎంత నెమ్మదిగా చక్కగా నడుస్తుందో అంత ఇదిగా ప్రదక్షిణ చేయాలి. కాబట్టి అటువంటి దక్షత కలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే భగవంతుడు మాత్రమే. సర్వసమర్థుడైన సర్వజ్ఞుడు. అంత దక్షత ఎవరికీ లేదు. అటువంటి వాడు భగవంతుడు మాత్రమే. కాబట్టి మనం ప్రదక్షిణ భగవంతుడికి మాత్రమే చేసుకుంటున్నాం. మరి సమర్పణ దేనికోసం? సాధారణంగా మనకి ఏ పని చేసి పెట్టినా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు పడినటువంటి శ్రమకి కష్టానికి తగినంత డబ్బులు లేదా వాళ్ళ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వడం అనేది ధర్మం కదా. మన ఇల్లు కట్టించుకుంటున్నాము. ఆ ఇల్లు కట్టే వాళ్ళకి శ్రామికులకి డబ్బు ఇస్తున్నాం కదా, లెక్క కట్టి. పెయింట్ వేస్తున్నాం, ఆ పెయింటర్స్కి డబ్బులు ఇస్తున్నాం కదా. రైల్వే స్టేషన్లో ఒక పోర్టర్ మన సామాను తెచ్చి పెడితే డబ్బులు ఇస్తున్నాం కదా. ఒకవేళ అలా ఇవ్వకపోతే అది పెద్ద అధర్మం అవుతుంది. ఎందుకని? వాళ్ళ శ్రమని మనం దోచుకున్నట్టే. ఈ మాట ఎవరో చెప్పింది కాదు. శ్రీమద్ రామాయణంలో భరతుడు చెప్పినటువంటి ధర్మం. ఇప్పుడు దేవాలయాలలో అర్చక స్వాములకి దక్షిణ ఎందుకు ఇవ్వాలో చూద్దాం. వేదం అంటేనే దైవం. మానవ నేత్రానికి కనిపించినటువంటి దైవం మంత్ర రూపంలో వేదరాశిలో నిక్షిప్తమై మనకి వినిపించేవాడు అర్చక స్వామి. మన యొక్క సాధనకి మార్గం చూపించి తనలో మనని తన వైపు నడిపించేదే వేదం కదా.
అటువంటి దైవానికి కానీ వేదానికి కానీ వెలగట్టే సామర్థ్యం మనకుందా? అటువంటి వేద పండితుడికి వెలగట్టే సామర్థ్యం మనకుందా? అంటే దేవాలయాలలో జరిపించేటటువంటి పూజాధికాలు కానీ యజ్ఞయాగాది ప్రక్రియలు కానీ మన ఇంట్లో ఏదైనా సరే ఒక మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ఒక సత్యనారాయణ స్వామి వ్రతం, ఒక వివాహం, ఒక ఉపనయనం, ఏ కార్యక్రమమైనా సరే చేయించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళు ఎవరు? కేవలం పూజారులు, అర్చక స్వాములు, ఆ వేదాధ్యయనం చేసినటువంటి పురోహితులు. వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. ఉపనయనం కాగానే ఒక వేద పాఠశాలకు పంపించబడితే అక్కడ 7 ఏళ్ళో 9 ఏళ్ళో అవిశ్రాంతంగా శ్రమపడి గురు శుశ్రూష చేస్తూ వేదాన్ని అధ్యయనం చేయాలి. వేదంతో పాటుగా మనందరి ఇళ్లల్లో చేయటానికి కావలసినటువంటి క్రతువులకు సంబంధించినటువంటి మంత్రాలు కూడా నేర్పిస్తారు అక్కడ, వైదిక మంత్రాలు. ఒక ఇంట్లో పుట్టినా చచ్చినా వేదవేత్త అయినటువంటి బ్రాహ్మణులు లేకపోతే కుదరదు కదా. 16 సంస్కారాలు ప్రతి వ్యక్తికి కావాలి. ఆ 16 సంస్కారాలు మనకి చేయించేవాడు ఎవరు? పూజారి. కాబట్టి వాళ్ళు చదువుకున్నటువంటి వేదానికి విలువగట్టే శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళం కాదు మనం. ఈ విషయం ముందుగా గ్రహించాలి. అటువంటి మహాత్ములకి దక్షిణ ఇవ్వడం అంటే మనం ఇవ్వగలిగినంత ఇవ్వడం కానీ 10 రూపాయలో 100 రూపాయలో విలువగట్టి ఇవ్వడం కానీ కాదు. ఇవాళ మన ఇంటికి వచ్చి శ్రద్ధగా క్రతువు చేయించిన వాళ్ళకి బేరాలు చేస్తున్నాం, కానీ చేసిన తర్వాత బేరం చెయ్యకూడదు. నువ్వు ముందే అడుగు, ఏమండి ఎంత అవుతుంది? ఇదిగో 10,000 అవుతుంది. ఏమండి నేను అంత ఇవ్వలేనండి, పేదవాడిని, ఇదిగో 8,000 ఇవ్వగలుగుతాను అని చెప్తే సంతోషంగా చేస్తాడు ఆయన. అంతా మొత్తం చేసిన తర్వాత ఈ 5,000 తీసుకో, ఈ 3,000 తీసుకో అంటే ఏమిటది? వేదం చదివినటువంటి వాడిని నువ్వు కొంటున్నావా? రెండోది, వేదాన్ని అమ్మకూడదని కూడా శాస్త్రం చెప్పింది. మరి వేదం అమ్మకూడదన్నప్పుడు ఆ వేదాధ్యయనం చేసిన పండితుడిని రక్షించాలి, పోషించాల్సిన బాధ్యత ఎవరిది? గృహస్థులుగా మందే. అది మనం మర్చిపోతే ఎట్లా? అందుకనే మన ఇంట్లో ఒక పెళ్లి జరుగుతోంది. పెళ్లి పూర్తయిన తర్వాత వేద ఆశీర్వచనం ఇప్పించాలి. నలుగురిని పిలిపించు, 4,000 ఇవ్వు. దిక్కుమాలినటువంటి డెకరేషన్కి, ఫోటోలు, వీడియోలు, అవుట్లు, బాంబులు పేల్చడానికి డబ్బు ఖర్చు పెడుతున్నావు కదా, దండ ఖర్చు. మరొకటితో పోటీగా 51 రకాలు 101 రకాలు పెడుతున్నావే. అన్ని రకాలు తింటాడు ఎవడన్నా వచ్చినాడు? అన్నీ పారేసేవేగా. వాడు తిట్టిపోతాడు. ఇంకా చూడు వీడికి మదం పట్టింది, 101 రకాలు పెట్టాడు, డబ్బు ఉందనేటువంటి మదంతో ఎంత వేస్ట్ చేశాడో అంటాడు. ఇంతే, నీకేం కీర్తి రాదు. కాబట్టి ఆ విధంగా 10 పరక ఆ డబ్బుతోటి విలువ కట్టడం అనేది ధర్మం కాదు, అది పెద్ద తప్పు. ఒక దేవాలయానికి వెళ్ళాము, ఆ దేవుణ్ణి నమ్ముకొని ఉంటాడు ఆ అర్చకుడు. ఆయనకు వేరే ఇంకా వృత్తి లేదు, దేవుడి యొక్క అర్చనే, పూజాధికాలే. అక్కడ అర్చన చేస్తాడు, హారతిస్తాడు. అలాగే నీ గోత్రనామాలతో పూజ చేస్తాడు. అక్కడ నువ్వు ఏ కార్యక్రమం పూజారి చేత చేయించుకున్నా తప్పకుండా దక్షిణ ఇవ్వాలి. ఇవాళ రేపు ఈ ఎండోన్మెంట్ దేవాలయాలను పెట్టి
హుండీలో వేయండి, హుండీలో వేయండి, హుండీలో వేయండి మింగటానిక? అక్కడ దేవుని నమ్ముకొని కైంకర్యాలు చేసేవాడికి డబ్బు ఇవ్వవు, నువ్వేమో జీతాలు తక్కువ ఇస్తావు. వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళకి పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటుంది, వాళ్ళని చదివించుకోవాలి, రోగాలు రొస్టులు ఎన్నో ఉంటాయి. అక్కడ ఒకడు ఉద్యోగస్తుని పెట్టి హుండీలో వేయి, హుండీలో అని మాట్లాడతావా? ఎందుకు చేయాలి అలా? వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటే కదా భగవంతుడి యొక్క కైంకర్యం చేయగలిగేది వాళ్ళు. ఆ మాట మర్చిపోతే ఎట్లా? కాబట్టి మన దగ్గర చల్లనటువంటి 10 రూపాయల కాగితం ఇట్లాంటివి వేసేవాళ్ళు కూడా ఉన్నారట. చాలా బాధాకరంగా ఉంటుంది వింటూ ఉంటే. అలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు. నువ్వు చల్లని రూపాయి ఆయనకి వేస్తే నీకు కూడా ఫలితం అట్టగే ఇస్తాడు పరమాత్మ. ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు, సర్వజ్ఞుడు కదా పరమాత్మ. దక్షిణ ఇవ్వకపోతే నువ్వు చేయించుకున్నటువంటి పూజకి పూర్తి ఫలితం ఖచ్చితంగా రాదు. ఇది వాస్తవం, నగ్న సత్యం. పూజారులకు వారి సంతృప్తి కలిగే దక్షిణ ఇవ్వడం చేతగాని వాళ్ళు ఏం చేయాలి? స్వామి, నేను ఇంతవరకే ఇవ్వగలుగుతున్నాను, సిగ్గుపడుతూ ఇవ్వు. నిజంగా నీకు ఆ శక్తి లేకపోతే, శక్తి ఉండి ఇవ్వకపోతే పెద్ద దోషం అది. కాబట్టి మనం పూజో లేట మన ఇంటో కార్యక్రమమో పూర్తయిన తర్వాత వాళ్ళకి తృప్తి ఆనందం కలిగేంత దక్షిణ ఇవ్వడం వల్ల మనం ఏం పొందగలుగుతాం? ఒకటి, వారి యొక్క కంఠస్వరం ఊపిరితిత్తులను అనుక్షణము నొప్పిస్తూ అనుగుణంగా లయబద్ధంగా మంత్రభాగం తప్పులు దొరలకుండా స్వరసహితంగా ఉదాత్త అనుదాత్తాలను పాటిస్తూ దేవతలను ఆవాహనం చేస్తూ పూజాధికాలు నిర్వహించే వారి యొక్క కష్టానికి మనం తగినటువంటి ఫలితం ఇచ్చినట్టు అవుతుంది. దానికి విలువ ఎంత ఇవ్వగలరో ఊహించి మన ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం మనం ఇవ్వాలి. ఎందుకని? ఆ అర్చక స్వాముల వ్యవస్థ ఉంటే కదా నీకు దేవాలయం, నీ శ్రద్ధా కేంద్రం. లేకపోతే ఏముంది? నువ్వు ఎక్కడికి వెళ్తా? రెండోది, జీవులను ఉద్ధరించడం దైవం యొక్క ధర్మం. వేద రూపంలో తనను స్మరించి సర్వ మానవాళికి శుభం కలిగించేటటువంటి ఆ అర్చక స్వామికి, అలాగే మనకి, చూసారా అర్చక స్వామి ఎటువంటి వాట? మనకి దైవానికి అనుసంధానకర్తగా ఉంటాడు. అంటే నీకున్న కష్టాన్ని పూజారికి విన్నవిస్తే పూజారి నీ తరఫున మంత్రాలలో అది భగవంతుడికి చేరవేస్తాడు, నివేదిస్తాడు. ఎప్పుడైతే నువ్వు సంతృప్తికరంగా దక్షిణ ఇవ్వగలిగావో ఆయన కూడా సంతృప్తిగా పూజ చేసి నీకొచ్చినటువంటి కష్టాన్ని నష్టాన్ని తొలగించడానికి తాను ప్రయత్నం చేస్తాడు. అంటే తన యొక్క ధర్మం కోసం ఉన్నటువంటి ఆ పూజారి గనక సంతృప్తి పడితే, తనను పూజిస్తూ తనను నమ్ముకున్నటువంటి వాడికి ఎటువంటి లోపం లోటు లేకుండా ఉండే విధంగా చూసి ఆ దైవం కూడా సంతృప్తి పొందుతాడు. కాబట్టి ఈ వైదిక ధర్మాలు ఏవైతే ఉన్నాయో, మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకొని కష్టపడి మన ఇంటికి వచ్చి కార్యక్రమాలు చేసి దేవాలయాల్లో చేసేవాళ్ళని సంతృప్తికరంగా పోషించుకోవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. ముఖ్యంగా మన హిందువుల మీద ఉంది. ఆ ధర్మాన్ని గనక మనం మర్చిపోతే మన యొక్క శ్రద్ధా కేంద్రాలైనటువంటి దేవాలయాలు ఏమవుతాయి? మన ఇంట్లో జరిగేటటువంటి 16 సంస్కారాల పరిస్థితి ఏంటి? ఎవరు చేయిస్తారు? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవస్థని
రక్షించుకుందాం. వాళ్ళు కూడా తృప్తిగా ఆనందంగా తమ యొక్క సంసారాలని సాగించటానికి కావలసినటువంటి ధనాన్ని మనం ఇచ్చి తీరాలి అని మీతో సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ